నమస్తే, వెల్కమ్ టు విశ్వాస్ టీవీ. ఇప్పుడు హెడ్లైన్ చూద్దాం. డైరెక్ట్ గా దర్శనమా? మీరు ఎవరికి వీఐపీ? ఎర్రబెల్లిపై మేడారం భక్తులు గరం గరం. పార్కుల్లో అలాంటి పనులు, జంటలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. తెలంగాణకు రెయిన్ అలర్ట్. ఈ జిల్లాలో 2 రోజుల పాటు వర్షాలు. దక్షిణ భారతదేశం కుంభమేళా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం జాతర కన్నుల పండువగా సాగుతుంది. 4 రోజుల పాటు సాగే ఈ మహా జాతర చివరి ఘట్టానికి చేరుకుంది. ఫిబ్రవరి 21, 22వ తేదీల్లో వనం విడిచి జనం మధ్యలోకి వచ్చిన వనదేవతలు సమ్మక్క సారలమ్మలు ఫిబ్రవరి 23న గద్దెలపై భక్తులకు దర్శనమిచ్చారు. గద్దెలపై కొలువుదీరిన అమ్మలను దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీతో మేడారం కిటకిటలాడుతుంది. మొక్కులు సమర్పించుకునేందుకు తండోపతండాలుగా జనం తరలి వస్తున్నారు. ఈ క్రమంలో మేడారం పరిసర ప్రాంతాల్లోని రోడ్లన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో జాతర 3వ రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు మేడారం వెళ్లిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన వీఐపీ బారికేడ్ల నుంచి అమ్మలను దర్శించుకునేందుకు వెళ్లే క్రమంలో భక్తులు ఆయన్ను నిలదీశారు. మేము క్యూ లైన్ లో నిలబడి 4 గంటలైంది, ఇప్పటి వరకు దర్శనం కాలేదు. మీరు మాత్రం డైరెక్ట్ గా దర్శనానికి వెళ్తున్నారు. మీరు ఎవరికి వీఐపీ? సాధారణ ప్రజలంటే మీకు లెక్కలేదా అంటూ భక్తులు ఎర్రబెల్లిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన వారిని సంధాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎర్రబెల్లి నోరు మెదపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మేడారం జాతరలో సౌకర్యాలు కల్పించడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, దీంతో దర్శనం కోసం వచ్చిన తాము గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చుంటున్న పరిస్థితి నెలకొందని అంటున్నారు. నిత్యం కాలుష్యంతో సతమతమవుతున్న హైదరాబాద్ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి అందించడం కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉద్యానవనాలను తీర్చిదిద్దారు. ఇక జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ పార్కులను నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో సీనియర్ సిటిజన్లు కుటుంబాలతో సరదాగా గడిపేవారు ఇక పార్కులకు వెళ్తూ ఉంటారు. అయితే ఇలా ఆహ్లాదం కోసం వెళ్లే వారికి పార్కుల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. కొందరు యువతీ యువకులు పార్కుల్లో బరితెగిస్తున్నారు. ప్రైవేటుగా చేయాల్సిన పనులను కూడా పబ్లిక్ గా కానిచ్చేస్తున్నారు. అలాంటి అనైతిక పనులకు పార్కులను అడ్డాలుగా మార్చుకుంటున్నారు. చెట్ల పొదల మాటున చిల్లర వేషాలు వేస్తున్నారు. వీరి చర్యలతో పాటు ఫ్యామిలీ పార్కులకు వచ్చేవారు కూడా తెగ ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక చిన్న పిల్లలను పార్కులకు తీసుకురావాలంటేనే భయపడిపోతున్నారు స్థానికులు. తెలంగాణలో ప్రస్తుతం భిన్న వాతావరణం నెలకొని ఉంది. పగలు విపరీతమైన ఉక్కపోత, ఎండగా ఉండగా ఉదయం వేళల్లో చలి చంపేస్తుంది. కొన్ని జిల్లాల్లో అయితే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక ఎండాకాలం మొదలు కాకముందే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షపు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ కూడా ఉందని అన్నారు. ఈ అంచనాలు నిజమైతే ఎండ తీవ్రతతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు ఉపశమనం దక్కనుంది. ఇక మరోవైపు రాష్ట్రంలోని గత 3 రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రాత్రిపూట మాత్రం ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. డోన్ పట్టణంలోని పాత బస్టాండ్లో మహాత్మా గాంధీ విగ్రహం ప్రారంభం చేసి అక్కడి నుంచి కొత్త బస్టాండ్ వరకు పాదయాత్రలో వెళ్లి అక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం సాయి ఫంక్షన్ హాల్లో సేవామిత్ర, సేవా వజ్రం, సేవారత్నం కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లను ఘనంగా సత్కరించి శాల్వాలు కప్పి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వాలంటీర్లు చేసే సేవలు కొనియాడారు. అదేవిధంగా వాలంటీర్లు చేసే సేవ అదృష్టం
మన రాష్ట్ర ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. ఇక వాలంటీర్లు పొద్దున్నే లేచి 6 గంటలకి అవ్వాతాతలకు పింఛన్లు ఇస్తూ అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ ఇంత ఘనత ఇచ్చిన ముఖ్యమంత్రి 2024లో మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా 2014 నుంచి 2019లో ఏ ఒక్క మంచి పనైనా చేసినాడా చంద్రబాబు నాయుడు అని అన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను తీసేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. వేదంజల మున్సిపాలిటీ నుంచి వేదంజల సచివాలయానికి సంబంధించి వస్తుంది. ఈ సంవత్సరం మొదలు పెడతాము. ఏప్రిల్ మేలో ఫస్ట్ బ్యాచ్ మొదలైతుందని ఈ విధంగా మనం ఏదైతే మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నామో వాళ్ళకు నచ్చనన్నా నచ్చదు, అవి చెడిపోవాలనన్నా పూజ చేసుకుంటుంటారు, లేదా ఏదో అననన్నా అనాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అంటే ఎంత అన్యాయమైన ఆలోచన. అయితే మీకు తెలిసిన దేవుడు కూడా ఎట్లంటే ఎవరైతే ఇట్లాంటి శాపనార్థాలు పెడుతుంటారు, అనవసరంగా శాపనార్థాలు, అది ఖచ్చితంగా దేవుడు మన దగ్గర చేస్తాడు. చూసుకుంటున్నాడు మళ్ళా. అందుకని ఎప్పుడు కూడా తప్పుడు సమాచారం, తప్పుడు మాటలు, శాపనార్థాలు అనవసరంగా పెట్టకూడదు. ఎంత చక్కగా చేసుకుంటున్నాం, పెడుతున్నాము. ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా ఎంత చక్కటి డెలివరీ ఇస్తున్నారు. ఎంత చక్కగా డెలివరీ ఇస్తున్నప్పుడు నిజంగా చెప్పాలంటే వాళ్ళైతే నిజంగా చిత్తశుద్ధి వాళ్ళు వచ్చి ఈ వ్యవస్థ మంచిది ఏర్పాటైంది, మమ్మల్ని ఎన్నుకోండి, మేము ఏదన్నా ఇంకా మంచి వ్యవస్థ చేస్తాం అని చెప్పారు. వేరే కానీ దీన్ని తీసేస్తాం, వాళ్ళంతా మొత్తం మేము ఫస్ట్ క్యాన్సిల్ చేసేస్తాం, వాళ్ళు పెడతామంటే వాళ్ళు చేసినా ఏం తప్పు చేసినారు. వాళ్ళు చేసినదంతా సేవ అనేది ఏదైతే ఉందో సేవ దృక్పథంతో ముందుకు వచ్చినట్టు సేవ చేయడానికి కానీ చేసుకుంటున్నారు. ఈ రోజున వాళ్ళు ఎన్ననుకున్నా ఏమనుకున్నా కూడా మీరేం భయపడకండి, వచ్చేది మనమే. మరింత బాగా వ్యవస్థగా ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ చివరకు అందుకనే ఇట్లాంటి వ్యవస్థ చూసే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి మాట చెప్పినారు. ఏమని చెప్పినారు తెలిసిన? ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది, సైకిల్ ఎక్కడ ఉంటుంది, వాడిన టీ గ్లాస్ ఎక్కడ ఉంటుంది, ఇంట్లో. మళ్ళీ చెప్పమ్మా, ఫ్యాన్ ఇంట్లో, సైకిల్ బయట, వాడిన టీ గ్లాస్, కొత్త టీ గ్లాస్ కూడా కాదు, వాడిన టీ గ్లాసు మరొకసారి కూడా మీ అందరూ కూడా ఈరోజు ఎవరైతే పురస్కారాలు మరి పొందుతున్నారో వాళ్ళందరూ కూడా. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని అగ్రంపాడ్ గ్రామంలోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అమ్మవార్ల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకోవడం జరిగింది. సీఎం డౌన్ డౌన్, సీతక్క డౌన్ డౌన్ నినాదాలు చేస్తున్న భక్తులు, యువకులు. మేడారంకి సీఎం రేవంత్ రెడ్డి రావడంతో సమ్మక్క సారక్క దర్శనానికి వస్తున్న సందర్భంగా భక్తుల దర్శనాన్ని నిలిపివేయడం వల్ల కోపోద్రికులైన భక్తులు
సీఎం సీతక్క డౌన్ డౌన్ అని నినాదాలు చేయడం జరిగింది. నేను నిండుగా వస్తే అనంత చేస్తారు. సంత్ గాడ్గే బాబా మహారాజ్ 148వ జయంతి శుక్రవారం వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్లో ఘనంగా నిర్వహించారు. సంత్ గాడ్గే బాబా మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు అశోక్ ముహార్కర్ మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పరిశుభ్రత కోసం తప్పించిన గొప్ప సంఘ సంస్కర్త గాడ్గే బాబా అని అన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధ మహాసభ అధ్యక్షులు జయరాం, శ్యామరాव दुर्गे, विलास कोब्रगाडे तदितरुలు पाल्गొన్నారు. गाजलेले एक महामानव होते आणि तसेच कीर्तनकार. त्याच्या कीर्तनामध्ये बाबासाहेबचा विचार मांडून लोकांना चैतन्य करत होते. समाजामध्ये जागृती आणून समसमाज स्थापना करण्यासाठी आपलं जीवन अर्पित केले आणि लोकांना बाबासाहेब बद्दल गाडगे बाबा असं म्हणत होते, तुम्ही देव पाहिले का रे म्हणून लोकांना विचारत होते. तुम्ही देव पाहिले का रे म्हणून लोकांना विचारत होते. लोक म्हणतात नाही तर तुम्ही पाहता का रे? हो पाहता का रे? हो पहा तिकडे बाबासाहेब सुटबुटावर बसून आहेत. हे आजच्या जमान्याचा, आजच्या जगाचा, आजच्या जनाचा देव आहे असं बाबासाहेबला गाडगे साहेब म्हणत होते. आणि लोकांना देव तर तुम्ही कोणी पाहत नाही, सध्या वाचून देव पहा म्हणून लोकांना बाबासाहेब बद्दल सांगून चैतन्य करत होते. म्हणून गाडगे बाबा आज महाराष्ट्रामध्ये सर्वांच्या मनामध्ये राहून बहुजनाच्या उद्धारासाठी काम केलेलं संत महाराज राहिल्यामुळे आज गावोगावी बाबासाहेब गाडगे बाबाची जयंती करण्यात येते. त्यांना धन्यवाद. आणि आज गाडगे बाबाची जयंती आम्ही इथं साजरा केल्यामुळे सर्वांना धन्यवाद. जय भीम. नमस्कार. వక్ఫ్ బోర్డు తరహాలోనే క్రైస్తవుల సంక్షేమానికి క్రిస్టియన్ బోర్డు ఏర్పాటు చేయాలని పలువురు క్రైస్తవ మత పెద్దలు ప్రభుత్వాన్ని కోరారు. ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ భరత్ రెడ్డి, జాన్ కెనేడీ, కృష్ణ, సామ్సన్ ప్రసాద్, ఎస్తేరు రాణి, స్వరూప తదితరులు గురువారం సీఎం ముఖ్య సలహాదారు నరేందర్ రెడ్డిని, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని హైదరాబాద్లో కలిశారు. క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 10 ఏళ్ల భారత పాలనలో తాము తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యామని తెలిపారు. పూజార్లు, ఇమాములకు ఇస్తున్నట్లే పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళు మాకు రూల్స్ ఫ్రేమ్ చేసి మాకు ఇచ్చినాక దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. అన్న ఇప్పుడు మనకు తెలంగాణలో ఒక క్రిస్టియన్ నాయకుడు లేడు. కరెక్ట్ చెప్తున్నా కదా, అమరాల కింద అందరు జమాగండి. మా కాంగ్రెస్ బ్లడ్ ఎన్ఎస్ఐ, మేము ఎన్ఎస్ఐ ఆయన అప్పటి నుంచి ఉన్నాము. ఎవరికైనా చెప్పగలిగే సత్తా ఉన్నది. ఇప్పుడు ఎక్స్ వై జెడ్ ఎంబడి ఎందుకు తిరుగుతున్నారు? ఫస్ట్ ప్రోగ్రామ్ క్రిస్మస్ రోజు అన్ననే మొత్తం ఇనిషియేట్ తీసుకొని మొత్తం కోఆర్డినేట్ చేసి. విశ్వ సృష్టికర్త, ప్రపంచంలోని మొదటి శిల్పి భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను మరాఠీ వడ్రంగి కులస్తులకు గురువారం బేలలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సంఘం భవనం నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ మంత్రి జోగు రామన్న, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డితో పాటు వివిధ పార్టీల నేతలు హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. విశ్వకర్మ బంధువులందరికీ మా యొక్క నమస్కారము.
వేల మండలం మరియు కులస్తులందరికీ మా యొక్క నమస్కారాలు. ఈరోజు విశ్వకర్మ జయంతి జరుపుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఆదిలాబాద్ నుండి మేము రావడం జరిగింది. కొత్త కార్యవర్గం ఎన్నుకున్నాము. అధ్యక్షునిగా నేను, మా కార్యవర్గం ఇక్కడికి వచ్చినాం. కావున మన కులస్తులందరూ వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇలాంటి సమావేశాలు జరుపుకొని ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాను. ఎవరికైతే లేబర్ కార్డులు లేవో ఈ పిఎం విశ్వకర్మ యోజన ₹1,00,000 లోన్ల గురించి అవగాహన లేదు. ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టి మీ అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. కావున దయచేసి మన కులస్తులు మనం ఒక తాటికి వచ్చి ఆదిలాబాద్ కాకుండా బేలా జీనత్ మండలాల కులస్తులందరూ ఒక దగ్గరికి వచ్చి మన కులాన్ని ముందుకు తీసుకెళ్దాం. మనకు సంఘ భవనం లేదు, అన్ని కులాలు ముందరికి వెళ్ళిపోయినాయి. మన కులము బాగా వెనుకపడి ఉంది. కావున మనందరము సహకరించి మన ఆదిలాబాద్లో ఒక కుల సంఘ భవనము మరియు మనకు అన్ని ఫంక్షన్ హాళ్ళు ఉన్నాయి. మనకు కూడా కులానికి ఒక ఫంక్షన్ హాల్ కావాలి కాబట్టి మనం అంతా కుల ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మహిళలు పిల్లలు యువకులు మనం అంతా ఒకరోజు సమావేశం చేసి మన రాజకీయ నాయకులకు ఎలా మన సమాజం ఎంతున్నదో మనం చూపించాలని కోరుకుంటున్నాను. మరి అటువంటి మహాపురుషుని యొక్క జయంతి కార్యక్రమం జరుపుకుంటున్న ఈ సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి విశ్వకర్మలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన వెంకటి గారు, మొన్ననే సోదరుడు సోదరులకు సోదరులందరికీ ప్రత్యేకంగా మా గురుదేవ్ ఠాక్రే గారికి, గ్రంథాలయ మాజీ చైర్మన్ మనోహర్ గారికి, మిగతా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు, రామ్ రామ్. మరి చాలా సంతోషం ఈరోజు బేలా మండలంలో ఇంత ఘనంగా నిర్వహించడం. మరి దాని వెనకాల అందరినీ కుల బాంధవులను అందరినీ ఏకం చేసి మీ యొక్క సమస్యలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ యొక్క కష్టాలు అందరికీ తెలిసే విధంగా వాటి సమస్యల పరిష్కారాని కోసం మరి ఈరోజు ఏర్పాటు చేసే సమావేశంలో మాకు తెలియజేయడం. వాస్తవంగా విశ్వకర్మ అంటే ఋగ్వేదంలోను యజుర్వేదంలో కూడా విశ్వకర్మనే సృష్టికర్త. మరి ఇప్పుడు వెంకటి గారు చెప్పినట్టు సత్యయుగంలో స్వర్గలోకాన్ని నిర్మించిన విశ్వకర్మ, స్వర్ణ లంకను, అదే రకంగా ద్వాపరయుగంలో ద్వారకను కూడా నిర్మించింది విశ్వకర్మనే. హిందూ సమాజంలో శాస్త్రీయంగా ఏది చూసినా ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత. అంటే ఇప్పుడు మనం జీన్స్ గురించి మాట్లాడతాం, అయితే ఎప్పుడో కూడా ఏ కాలంలోనూ ఈ హిందూ ధర్మంలో అనేక వర్గాలు కులాలు అనేటివి మన తాతలు తండ్రులు చేసుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు మన విశ్వకర్మలోనే మీ అందరూ మరి జరుగుతున్న టెక్నాలజీ ఉపయోగం వల్ల అనేక సంవత్సరాలుగా తాతలు తండ్రుల నుంచి వస్తున్న సాంప్రదాయ వృత్తులను నమ్ముకొని బతుకుతున్న మీ అందరికీ కూడా ఈ సమయంలో ఈ టెక్నాలజీ వల్ల చాలా ఇబ్బంది అవుతున్న విషయం వాస్తవమే. ఎందుకంటే ఈరోజు డైనింగ్ టేబుల్ సోఫాలతో సహా అన్ని కూడా ఇలా ఆర్టిఫిషియల్ రెడీమేడ్ దొరుకుతున్నాయి. చేతిలో అంటే ఉపాధి కోల్పోయిన మీ అందరికీ ప్రభుత్వ పరంగా మీకు నిజంగా ఒక ఆదరణ అనేది అవసరం. మరి వాస్తవం పెనుగంచిప్రోలులో 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు, ఈవో రమేష్ నాయుడు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అఖండ జ్యోతి స్థాపనతో తిరునాళ్లను ప్రారంభించారు. వేలాదిగా తరలి వచ్చిన దీక్షా స్వాములు ఆలయంలో ఇరుముడులు సమర్పించి అమ్మవారికి పూజలు చేశారు. ఇక భక్తుల అవసరాలకు పలు రకాల సౌకర్యాలను దేవస్థానం కల్పించింది. మునేరులో జలస్థానాలు, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర పారిశుద్ధ ఏర్పాట్లు కూడా చేశారు. అమ్మా శరణం, తిరుపతమ్మ శరణం. పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను తీసుకోవడం జరిగింది.
ఈరోజు ఉదయం 6:01 అఖండ జ్యోతిని స్థాపన చేయడం ద్వారా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించాము. 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుపతమ్మ వారి మాలధారణ ధరించిన స్వాములు విశేషంగా ఈరోజు పెనుగంచిపల్లి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ తిరుముడిని సమర్పించడం జరుగుతుంది. ఈ తిరుముడి కార్యక్రమం అయిపోయిన తర్వాత రాత్రి 9 గంటలకు అమ్మవారి కళ్యాణం నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తుల కొరకు, తిరుముడి సమర్పించే స్వాముల కొరకు అన్ని ఏర్పాట్లను దేవస్థానం నుండి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్వాములు స్నానం ఆచరించడానికి జల్లు స్నానాలను, అలానే వారికి అన్నప్రసాదమును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నప్రసాదం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగిస్తాము. వేలాదిగా వచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేయటము, అలానే కళ్యాణానికి ఇచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా కళ్యాణము వీక్షించేందుకు గ్యాలరీలను ఏర్పాటు చేయటము, భక్తులకు సౌకర్యంగా ఉండేట్లు అన్ని ఏర్పాట్లను చేసుకున్నాము. భక్తులకు లడ్డూ ప్రసాదాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1,50,000 లడ్డూలను మనం తయారు చేశాము. వాటిని విక్రయించడానికి ప్రత్యేకమైన కౌంటర్లను కూడా ఏర్పాటు చేశాము. ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి శానిటేషన్ ప్రాబ్లం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను దేవస్థానం నుండి మేము తీసుకోవడం జరిగింది. కావున వేలాది మందిగా భక్తులు ఇచ్చేసి ఈరోజు అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించి ధన్యులు కావాల్సిందిగా కోరుతున్నాను. శరణం. ఏపీ వాలంటీర్ వ్యవస్థతోనే ప్రజలకు న్యాయం చేకూరుతున్నది. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వాలంటీర్ వ్యవస్థతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, సచివాలయాల ద్వారా అర్హత గల వారందరికీ కూడా నవరత్నాల పథకం యొక్క లబ్ధి పొందడం జరుగుతుందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మార్కెట్ యార్డ్లో గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు సేవామిత్ర, సేవారత్న, సేవ వజ్ర పురస్కారాల ప్రధానోత్సవం యొక్క వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేతిరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నియోజకవర్గంలోని ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు పురస్కారాలందించి శాల్వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 1,534 మంది వాలంటీర్లకు 2,35,00,000 మొత్తాన్ని వివిధ సేవలు అందించడం గాను ప్రోత్సాహ నగదుతో పాటు అవార్డు మెడలను కూడా ఎమ్మెల్యే అందజేశారు. సచివాలయ వ్యవస్థని 50 ఇళ్లకు ఒక వాలంటీర్ అని చెప్పేసి తీసుకొని రావడం జరిగింది. ఐఏఎస్ పనికి రాలేదు, ఎవరు పనికి రాలేదు. తీసుకొని వస్తూనే మొత్తం అంతా తీసుకొని వస్తూనే అసలు ఏమీ కాలేదు. 4 నెలలకి చంద్రబాబు నాయుడు భయం మొదలైంది. భయని 70 సంవత్సరాల తర్వాత పబ్లిక్ గురించి, జనం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు, ఏకైక పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. చూపిస్తా ఆయన ఇంక ఎవరికి రక్షణ ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఇక్కడే మీరు చూస్తున్నారు, ఇంటింటికి వస్తున్నారు, వాలంటీర్లు వస్తున్నారు. నేను ఒకటే వాళ్ళందరినీ కోరుతున్నా, వాలంటీర్లని మీరు రాజకీయం చేయించండి, సైకో చెప్పిన పనులు చేయించండి. మీరు అవసరమైతే ప్రజలకు అవసరమైన పనులు, ప్రభుత్వ పనులు చేయండి, కానీ పార్టీ పనులు చేస్తే మాత్రం మా ఆడబిడ్డలు నిలబెట్టరు, మిమ్మల్ని నిలబెట్టారని ఈ యొక్క వాలంటీర్ శబ్దాన్ని కోరుతున్నా. నిన్న మొన్న నేను వింటున్నా, ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇంట్లోకి వస్తున్నారు. వీళ్ళెవరండి ఇంట్లోకి రావడానికి? ఇంట్లోకి రావడమే కాకుండా మీ వివరాలు అనుకుంటున్నారు. కడాలని మీ వివరాలు ఎక్కడ చూస్తున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా? మీకేమన్నా వ్యవహారం ఉందా అంటే కొంపల్ని కూల్చే మార్గం. ఇదెక్కడ లాగైనా అర్థం కాదు. నీకేం సంబంధం? మగవాళ్ళకి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? నీకేం సంబంధం?
చెప్పుతో కొట్టవాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఏంటి ఈ వ్యవహారాలు? తప్పుగా వ్యక్తిగత గోప్యం. వ్యక్తిగత గోప్యం అంటారు. వ్యక్తిగత గోప్యంలోకి చేస్తున్నాడు, సంసారాలు నాశనం చేస్తున్నాడు. ఎవడు వల్ల సంసారాలు నాశనం అనేది? నీ వల్ల ఇప్పటికీ నీకు పిల్లనిచ్చిన వాళ్ళ సంసారం ఇంకా తేరుకోలేకపోతుంది, ఇంకా బయట వల్ల ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకున్నారు. ఒకడు చూస్తే కిడ్నాపులు చేస్తామంట పవన్ కళ్యాణ్, వాలంటీర్లు అంతా కిడ్నాపర్లు అంట, ఆడవాళ్ళందరూ మిస్ అయిపోయినారంటే అది వాలంటీర్లు అంట. అరే దరిద్రం నాయలారా, అసలు వాలంటీర్ల డ్యూటీ లేనిది, వాళ్ళు చేసే పని ఏంది? ఇవన్నీ కూడా నిన్న ఎగ్జామ్స్ మొత్తం మీ వాళ్ళందరూ పెట్టుకొని ఇష్టానుసారంగా చేస్తారా? మీరు పేపర్ లీక్ చేస్తారా? సమాధానం చెప్పాలి. కనీసం పేపర్ లీక్ అయిన తర్వాత మళ్ళా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. ఎందుకు కండక్ట్ చేయాలి? ఇలాంటి ఏది చూసినా ఒకటి నిన్న చూశాను, ఆ విలేజ్ వాలంటీర్ వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఒక అమ్మాయిని ఆయన వాంఛ తీర్చమని ఇంకొక అమ్మాయిని చూశామని ఆవిడ కన్విన్స్ చేయాలి. ఈ అమ్మాయిని నేనెక్కడ చేస్తా ఆ పనులన్నీ, నేను ఇన్ని పనులు చేయనంటే ఆ అమ్మాయిని కొట్టడం, ఆ అమ్మాయి తిరిగి కొట్టడం, ఆ అవమానం భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితి. ఇలాంటి అఘాయిత్యాలు ఎన్ని జరగదో చెప్పలేము. ఎవరు అడిగారంటే మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తల కింద ఎవరు అడిగారా? ఏంటి లాభం? లాభం ఉందో దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోనె సంచులు మోసే ఉద్యోగం, బియ్యం సంచులు మోసే ఉద్యోగం. మేము పెద్ద ఎట్టని చేసేవారు కథలు మాట్లాడతారా? మీరు వీళ్ళు పోయి చేసే పనులు ఇలాంటి తప్పుడు పనుల. ఎప్పుడంటే ఎప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెలుగు తల్లు కూడా. ఇదే కదండి, ఎంత నీచమండి. ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. ఆ అమ్మాయి ఒక్క మాట మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు అమ్మాయి గురించి. ఎందుకు మాట్లాడరు? లెక్కలేదా ఒక ప్రాణం అంటే? ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా మా పార్టీలు కూడా మీరు చూస్తున్నారు, అవి కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఏమనుకున్న ఆంబోతులు మారిగా ప్రజల మీద పడిపోయి అటు ప్రజలు తెలుగుదేశం నాశనం చేస్తే, అటాక్లు చేస్తే, ఒకవేళ పేపర్లు కానీ టీవీలు కానీ వేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసేసుకొని క్లోజ్ చేసేస్తే వీళ్ళ ఆగడాలు సాగుతాయనుకున్నారు. కానీ మీ ఆగడాలు సాగు. ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక్కడ మీకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి బొడ్లలో జంగరాలు కట్టుబిల్లలు తిప్పినది ఎవడయ్యా? ఇలా కొడుకు కాదా వాలంటీర్లా తిప్పినది? సచివాలయ ఉద్యోగులందరూ వీడున్నారు చాలా మంది. మీరందరూ పేపర్లు లీక్ అయింటే రాసుకొని పాస్ అయినారా? వీడు చూసేది ఇది. నోటికి ఎక్కడ పడితే అంటే ఒక సేవలు అనేది ఏ విధంగా అని చెప్పేసి నేను ఎందుకు ప్రతి చోట చెప్తూ ఉంటాను. 2019 మన వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఒక 4 నెలలకు 5 నెలలకు అనుకుంటా, అంటే నాకు 8 నెలలకు కూడా అందరు అనుకోకుండా మనం ఒక ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎక్కడో చైనాలో వుహాన్ అనే ఒక ప్రాంతంలో ఒక చిన్న ఒక వైరస్ ఎక్కడో చైనాలో మొదలైంది అనుకుని మనం నెగ్లెక్ట్ గా ఉంటే మొత్తం దేశ వ్యాప్తంగా కూడా అతలాకుతలం అయిపోయింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్.